సో మనం ఇక్కడ చూస్తున్న వార్త వచ్చేసి ఏసీబీ వాళ్ళలో అవినీతి ఇంజనీర్లు అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరు చూడొచ్చు అనమాట. ఇగో వీళ్ళిద్దరు కూడా దొరికిరనమాట. ఏంది మరి ఎందుకు దొరికిరు వాళ్ళంటే ఒక రైతు వాళ్ళు కోళ్ళ ఫారం పెడదాం అనుకున్నారట. సో కోళ్ళ ఫారం పెడితే అక్కడ లోకల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నట. మరి పర్మిషన్ తీసుకోవాలంటే నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లను కలిసినారనమాట. కలిసి వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారనమాట. వాళ్ళు రాతోడు మరియు విఠల్ అంట. సో రూపావత్ రమేష్ 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. రాతోడు విఠల్, రూపావత్ రమేష్ ఇద్దరు కూడా నాయకులు అనమాట. వీళ్ళిద్దరు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మన నియోజకవర్గాలు కూడా గిరిజనులకే ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. సో వీళ్ళు కూడా మరి అక్కడ రైతులని ఎట్లా ముంచాలనో మొత్తం ట్రైనింగ్ తీసుకున్నారన్నమాట. చేసేదేమో ఇంజనీర్ జాబు. ఒకరోజు వచ్చేసి 60,000 లంచం డిమాండ్ చేశారు. సో రైతు కూడా ఏం చేసిండు, తెలివిగా ఉపయోగించి సరే పని కావాలంటే ఎట్లయినా వీళ్ళకి ఇయ్యక తప్పదని చెప్పేసి ఒప్పుకున్నాడు అనమాట. ఒప్పుకొని 1,00,000 డిమాండ్ చేసిండనమాట. 1,00,000 డిమాండ్ చేసి 60,000కి బేరం కుదుర్చుకున్నారనమాట. సో దీనిపైన రైతు ఏం చేసిండంటే తెలివిగా ఏసీబీని ఆశ్రయించారనమాట. ఏసీబీ అనేది యాంటీ కరప్షన్ బ్యూరో మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, ఇక్కడ కూడా ఉందన్నమాట. సో దాన్ని ఎవరైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు. వారే ప్లాన్ చెప్తారు, వాళ్ళే పైసలు ఇస్తారు, వాళ్ళే ఎట్లా పట్టేయాలనో కూడా చెప్తారనమాట. రైతులందరూ కూడా ఎవ్వరు కూడా భయపడకుండా ఇలాంటి లంచగొండి అధికారులకు ఎలాంటి భయపడకుండా మీరు ఏసీబీని ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాళ్ళు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. దీని తర్వాత కూడా మళ్ళీ పర్మిషన్ వస్తుందా రాదా అంటే మీకు పర్మిషన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం అనుకూలంగా ఉండి మీకు వచ్చేది ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారు. మీ బిజినెస్ నడుచుకోనికే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టిస్తేనే ఎక్కడక్కడ గవర్నమెంట్ అధికారులను పట్టిస్తేనే మరి ప్రభుత్వ అధికారుల్లో భయం తీసుకొని వాళ్ళు కొంతలో కొంత అయినా ఈ అవినీతికి పాల్పడకుండా జర భయంతోన జాబ్ చేస్తారని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. సో మనం చూడవచ్చు ఈ రైతులు మరి ఏం చేస్తారు ఈ అధికారులు నేను పైసలు తీసుకోనంటే వాళ్ళు బినామీల ద్వారా ఊర్ల పూర్తి భూములు కొంటారు, ప్లాట్లు కొంటారు. హైదరాబాద్లో పెద్ద పెద్ద 30-40 అంతస్తుల అపార్ట్మెంట్లు ఉంటాయి, అందులో ప్లాట్లు కొంటారు. ప్లాట్లు కొని అలా చుట్టాల పేరు మీద ఇట్లా ఉంచుతారనమాట. ఏదైనా సరే ఏదైనా ఊర్లో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్ చేస్తుండు, అతను జీతానికి మించి ఖర్చు పెడుతున్నాడు మరియు ఆస్తులు కొంటుండంటే అది ఖచ్చితంగా ఆ లంచాల రూపంలో సంపాదించిన డబ్బే. కాబట్టి ప్రజలు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వచ్చు. సో పలానా ఊర్లో మా ఊరు నుంచి ఇట్లా జాబ్ చేస్తున్నాడు, మరి ఎక్కడ చూసినా భూములు కొంటున్నాడు, ఇవి కొంటున్నాడు అంటే మీరు కరెక్ట్ ప్రూఫ్గా ఉంటే ఇట్లా ఖచ్చితంగా గవర్నమెంట్కి సమాచారం అందించవచ్చు. అందిస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఫిర్యాదు చేయండి వాళ్ళు కూడా ఏం చేయడానికి లేదన్నమాట. గవర్నమెంట్ ఏసీబీ అధికారులు కూడా ఫిర్యాదు అందుతేనే దాని ఆధారంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. సో తీసుకొని వాళ్ళు మరి తెలంగాణని అవినీతి రహిత తెలంగాణగా మార్చాలంటే ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు అందించే సమాచారాన్ని బట్టే అధికారులు ఎవరైనా ఏసీబీ అధికారులు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి ఇట్లా ఎక్కడెక్కడ మనం చూస్తున్నాం 2 నెలల నుంచి ఈ అధికారులు పట్టుబడుతూనే ఉండరు, వాళ్ళు బుద్ధి మానట్లేదు. మళ్ళా ఏదో ఒకటి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకో ఎంపీకో లేకుంటే మంత్రికో ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు కేసు మాఫీ చేయించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈరోజు ఇంతమంది దొరుకుతున్నా ఎలాంటి భయం లేకుండా జంకు లేకుండా ఈ అధికారులు రైతులను లంచాల పేరిట పట్టి పీడిస్తారంటే నిజంగానే పత్తి చేనుకు పురుగులు ఎట్లా వాడుతాయి తెలంగాణకు వీళ్ళు గవర్నమెంట్ అధికారులు పవర్ ఉంది కదా అని చెప్పేసి ఎక్కడెక్కడ లంచాలు డిమాండ్ చేసి వాళ్ళ పిల్లల్ని అమెరికాలు చదివించుకుంటా వాళ్ళ అంతులేని ఆస్తులు కొనుక్కుంటా భూములు కొనుక్కుంటా ఇండ్లు కట్టుకుంటా రాజభోగాలు అనుభవించి రైతులు మాత్రం నట్టేట మునుగుతూనే ఉంటారు. వాళ్ళు ఎంత లాస్ కావాలో అంత లాస్ అవుతూనే ఉంటారు. కాబట్టి ప్రజల చేతుల్లోనే ఉంది. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది, అన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఇలాంటి లంచగొంటే అధికారులను మీకు ఏ రూపంలో లంచం డిమాండ్ చేసినా మీరు ఏసీబీని ఆశ్రయించవచ్చు. లేకపోతే మీ ఊర్లో పనిచేస్తున్న మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక గవర్నమెంట్ ఆఫీసరు అతని జీతానికి మించి అతని స్థాయికి మించి ఆస్తులు కొంటుండు మరియు ఖర్చు పెడుతున్నాడు, జల్సాలు చేస్తుండే మాత్రం అది ఖచ్చితంగా లంచాల రూపంలో వచ్చిన డబ్బే. కాబట్టి ప్రజలందరూ కూడా నిరభ్యంతరంగా సమాచారం అందించి ఆ ప్రభుత్వానికి సహకరించగలరని చెప్పేసి ఆ ఛానల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.